బోలో ఖుదావన్ ప్రభు యేసు మసీహ్కి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఏ సెక్షన్కి వచ్చాము? క్లోజింగ్ లెసన్కి వచ్చాం కదా. ఎన్నో రోజు? థర్డ్ డే కదా, 3వ రోజు. ఎన్ని లెసన్లు అయిపోయినాయి? 5 లెసన్స్ అయిపోయినాయి. వెరీ గుడ్. బాయ్స్ చెప్పండి, ఇంకెన్ని లెసన్స్ ఉన్నాయి? అరే ఇట్టన్నానా నేను? ఓకే. గర్ల్స్ ఇంకెన్ని రోజులు ఉంది నాన్న VBS? ఈరోజు కొత్త పిల్లలను నేను పిలుచుకొచ్చాను, నాతో పాటు కనీసం ఒకరిని పిలుచుకొచ్చాను అనే వాళ్ళు చేయి చూపించండి. ఓకే సరే. ఇంకా చేయి దించండి. మధ్యాహ్నం నేను కొత్త వాళ్ళని పిలుచుకొస్తాననే వాళ్ళు చేయి చూపించండి. బ్రదర్ రండి. అనౌన్స్మెంట్స్ జ్ఞాపకం పెట్టుకోనండి. టీచర్స్ గ్రూప్లో టీచర్సు మీకు కేజీ అయినా జూనియర్ అయినా సీనియర్ అయినా సరే, మీరు ఎక్కడికన్నా గ్రూప్లో నుండి వెళ్ళే పక్షంలో, మీరు రాని పక్షంలో ఖచ్చితంగా సోదరు ఇమ్మాన్యుయల్ బ్రదర్కి కానీ నాకు కానీ మీరు ఇన్ఫార్మ్ చేయాలా. మీరు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, తర్వాత ఆ టీచర్స్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోనండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో గ్రూప్లో ఉండే టీచర్సు మీరు కంటిన్యూ అవ్వాలి అదే గ్రూప్లో, కాని పక్షంలో మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాత్రలు కడిగేటువంటి పరిచర్య గుర్తుపెట్టుకోండి. స్థానిక సంఘంలో ఉండే వారు చెప్తున్నాము, బయట నుండి వచ్చే వాళ్ళు ప్రయాసపడుతున్నారు, మనం సిగ్గుపడాలా. కాబట్టి ఈ దినం నుండి ఆ పరిచర్యలో అందరూ కూడా 5 గంటలకు అట్లా వెళ్ళాల్సి వచ్చినా కూడా ఇక్కడ మీకు ఇస్తున్నారు, అక్కడ పాటలు మేము పాటించాలి. VBS ఇచ్చిన యేసు ప్రభునకు చిన్న పిల్లలను ప్రేమించి చిల్డ్రన్ ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. How are you children? 1 2 మాట్లాడకూడదు ఇంకా. అరే నేను చూస్తున్నా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అలాగే ఉండండి. చిన్న ప్రార్థన. కళ్ళు తెరిచి చూస్తాను. ఎవరు కళ్ళు తెరిచి చూస్తున్నారు చూస్తాను. ప్రేమగల తండ్రి, మీరు వాడుకోండి. బిడ్డలకు ఏది క్షేమమో మీ హృదయంలో గొప్ప కార్యం చేస్తురమ్మని. కూర్చోండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్టోరీ చెప్పేటప్పుడు నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయో లేవో మీకు తెలుసు. మధ్యలో ఇసిరేస్తాను. మాట్లాడక కూర్చున్న వాళ్ళకి అరే ఇటు ఇప్పుడు మొదలెట్టాడు. ఇదంతా అంకుల్ నిన్న చెప్పారు. ఆ తర్వాత ఏమైంది, ఎక్కడ ఎవరినైతే బాంబు వేసి అక్కడ స్టీఫెన్ లుంగు జీవితం ఏమైపోయింది, మారిపోయింది. ఇప్పుడు స్టీఫెన్ లుంగుకి ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. చూడండి, యేసు ప్రభు కావాలని పొగిలించుకొని, ప్రభు నువ్వే. వీడు పిచ్చోడేమో అనుకుంటున్నాడు. స్టీఫెన్ లుంగు జీవితం ఏమైపోయింది, మారిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఇది వరకు వాళ్ళ మమ్మీ మీద ఏం చేశాడు? కత్తినారంట. ఏంటి వీడు పిచ్చోడా? వీడు పిచ్చేంటి? వీడేంట్రా బాబు? వీడంత లుంగుకి ఒక వాగ్దానం ప్రభు ఇచ్చాడు. నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త దేశంలకు దొంగను, ఇంతకుముందు బాంబులు వేశాను, నా జీవితం మారిపోయింది, అందరు చూస్తున్నారు. చూడండి, వీడు బిషప్ అని వీడిని ఏం చేస్తున్నారు? ఎక్కిరిస్తున్నారంట. తర్వాత స్టీఫెన్ లుంగు అనుకుంటున్నాడు, నా దగ్గర తీసుకెళ్లారు. యాక్చువల్గా స్టీఫెన్ లుంగు నీగ్రో అంటే బ్లాక్కి వైట్ వాళ్ళకి తెల్లవాళ్ళకి అర్థమైందా? ఏముంది వాడి దగ్గర? ఏముంది? స్టీఫెన్ లుంగు దగ్గర ఏముంది? బైబిల్ ఒకటే ఉంది. ఒక్క బైబిల్ మాత్రమే ఉంది. మరి ఎలా వండుకుంటావు అంటే ఎలా తింటున్నాడు? ఈ చేత్తో తింటున్నాడు. ఇవన్నీ కూడా స్టీఫెన్ లుంగుకి తెలియదు. అప్పుడు హెన్స్ అలా కాదు, నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలా. కనుక ఇవన్నీ మిషనరీ అంకుల్ హేన్స్ అంకుల్ స్టీఫెన్ లుంగుకి నేర్పిస్తూ వచ్చాడు. స్టీఫెన్ లుంగుకి స్నానం చేయడం కూడా రాదంట. చూడండి, టబ్బులో నువ్వు స్నానం చేసి ఈ బట్టలన్నీ ఇప్పి వేరేగా నువ్వేం చేయాలా? ఉతుక్కోవాలి అని స్టీఫెన్ లుంగుకి నేర్పిస్తూ వచ్చాడు. స్టీఫెన్ లుంగు జింబాంబే ఆఫ్రికన్ బాయ్ కదా, ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్
ఇంగ్లీష్ నేర్పిస్తూ వచ్చాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్ అనాలా, రోజు బైబిల్ చదవాలి, ఇవన్నీ మేనర్స్, ఇవన్నీ నేర్పిస్తూ వచ్చాడు. ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలా, సువార్త ప్రకటన. అదొక్కటే జ్ఞాపకం ఉంది. ఇవన్నీ చక్కగా బైబిల్ నేర్చుకున్నాడు. అయితే ఒకరోజు స్టీఫెన్ లుంగుకి ఏం జరిగింది తెలుసా? ఒకరు నా దగ్గర కూడా సోప్స్ లేదు, నువ్వు ప్రభు మీద ఆధారపడాలి అన్నారు. ప్రభు మీద ఆధారపడాలంటే ఇప్పుడు స్టీఫెన్ లుంగు ప్రేయర్ చేయడం మొదలెట్టాడు. ప్రభు నాకు సోప్ కావాలి. మీరు ఎప్పుడైనా అడిగారా? సోప్ ఎక్కడ అడిగారా? నాకు సోప్ కావాలి ప్రభు అని అడిగితే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు తిడతాడు. ఎందుకు? ఏమన్నాడు హెన్స్ అంకులు? ఎవరి మీద ఆధారపడాలన్నారు? అంక చెప్పలే. ఆ అంకులు వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. మళ్ళీ అని చెప్దాం అనుకున్నాడు, కానీ చెప్పాడా? చెప్పలేదు. ఇంకేముందిలే చెప్తే హెన్స్ అంకుల్ ఒప్పుకోడు. ఇంకా అక్కడ ఏం దొరికింది తెలుసా? ఒక చిన్నప్పుడు అర్థమైంది స్టీఫెన్ లుంగుకి. అప్పుడు ఒకసారి అని అడిగితే ఇప్పుడు స్టీఫెన్ అన్నాడు, ఐఎమ్ సో ప్లేస్ అని తెలుసా. తీసుకెళ్ళి, అది నా అనుభవం, ప్రభు ఇస్తాడు ఉన్నాడు. ఈ ప్యాట్రిక్ అంకుల్తో పాటు ఇప్పుడు ఐ లవ్ యూ జీసస్ స్టీఫెన్ లుంగు పాడుకుంటూ వీధులు వెళ్ళిపోతున్నాడు. స్టీఫెన్ లుంగుకు మమ్మీ లేదు, డాడీ లేరు, హెన్స్ అంకుల్ లేరు. వీధిలో సువార్త ప్రకటించుకోటి స్టీఫెన్ లుంగు ఒకటే తన కాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంటే కాళ్ళు లాగుతుందంట గట్టిగా, ఇట్లా ఇట్లా లాగుతుండే. ఎవరైనా చూస్తే ఎవరేమో కదా. కానీ స్టీఫెన్ హృదయంలో ఎవరున్నారు? ఎవరు చెప్పింది? ఎందుకు నాతో ఎందుకు చేయాలి? ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. ఐ లవ్ యూ జీసస్ సరిపోయింది. ఆమె కూడా ప్రభువుని అంగీకరించింది. ఆమెలో ఉన్న ఆ బాధ, ఆ వేదన అని అడిగింది. అంటే ఈయన అంటున్నాడు, నా పేరు స్టీఫెన్. అప్పుడు ఈమె అన్న, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోయానే, ఆ అమ్మనే నేను. స్టీఫెన్ ఈమెతో మాట్లాడాలి, కానీ ఈమెను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. నేను అమ్మని వదిలేసానే, చెడిపోతే వెళ్ళిపోయింది కదా. వెంటనే స్టీఫెన్ లుంగు భార్యతో చెప్పాడు, రేచల్. స్టీఫెన్ లుంగు భార్య పేరు ఏం పేరు? రేచల్. మా మమ్మీ తీసుకురా. తిరిగి ఇంటికి వచ్చేసాడు. చూడండి, స్టీఫెన్ లుంగు తన జీవితంలో ప్లీజ్ గివ్ టికెట్ అంటే ఆ టికెట్ కలెక్టరు, కొంతమంది ట్రైన్ డ్రైవర్స్ అందరు వచ్చి ఐ లవ్ యూ. ఒకటి సంతోషం, స్టీఫెన్ లుంగు హృదయంలో ఎవరున్నారు? ఎవరు కొట్టేసిన పర్లే, నీ చంపేసిన పర్లే. ఇక్కడ అన్న ఆంటీలు స్టీఫెన్ వైట్, ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమిస్తున్నాను, యాజ్ లార్డ్ ఫర్గివ్ మీ. ప్రభు నన్ను ఆ ఉత్తరం చదువుతుంది. చదివి తన జీవితం ఏమైపోయింది పూర్తిగా అని క్షమాపణ అడిగింది ప్రభు దగ్గర. ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏండి హలో, మనల్ని కూడా క్షమిస్తానని రాశాడు కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను అని తన భర్తతో చెప్పి వెళ్ళాను. నేను మళ్ళీ ఎక్కడికి? జింబాబ్వే వెళ్ళిపోతాం, యూరోప్ అనుకున్నాడు. కానీ ప్రభు స్టీఫెన్ హృదయాన్ని ఏం చేశాడు? వెనక్కి తిరిగి 3వ అధ్యాయం 13వ వచనం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అరే నిశ్శబ్దంగా. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకరు అనుకుని అనుకో, నువ్వేం చేస్తావు? 2 దెబ్బలు కొడతావు కదా. ఎరా నన్ను ఒక్కటి కొట్టావా, నువ్వేం చేస్తావు? కనుక సేవ జీవితంలో, బిడ్డలారా మీ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇతరులను క్షమించకపోవటం వల్లే యు ఆర్ నాట్ సీయింగ్ ద. నిన్నొక మాట అంటే నువ్వు సహించలేవు. ఏమంటావు? క్షమించలేవు. నేను క్షమించలేను, వద్దు, క్షమిస్తూ రావాల. కనుక మన జీవితంలో
క్షమాపణ లేనప్పుడు మనం ఎక్కడేసి సంపాదించలేం. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ హృదయంలో ఏముంది? క్షమించినట్లు నేను ప్రభువుకు సమర్పించాలనుకుంటే ఇదే మిక్కిని అనుకూల సమయం. ప్రభు ఒకవేళ నిన్ను పిలుస్తున్నాడేమో, ఐ లవ్ యూ, love you Jesus, I love you Jesus, I love. నిశ్శబ్దంగా చివరి ప్రార్థన. మీరు తొందరగా మోకరించి నిశ్శబ్దంగా ఉండకపోతే నేను ఇంకో గంట తీసుకోవాల్సి వస్తుంది. రే, ఇక్కడ కేజీ టీచర్స్ ఒక్కళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు, బాధపడవద్దు. అలా మాట్లాడుతూనే ఉండండి, ఇంకొక గంట ఇలానే ఉందాం. కళ్ళు మూసుకోండి అందరూ. ఇప్పుడు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. చేయి, ప్రభా నేను ఇతరులను క్షమించినట్లు నమ్మదగినవాడు. ప్రభు నమ్మదగినవాడు. నువ్వు ఎలాంటి వాడవైనా నిన్ను క్షమిస్తాడు. నీ రక్తంతో నన్ను కడుగు అని అడగండి. కేజీ పిల్లలు చూడు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నావు. అదర్స్ నీ హృదయంలో విరోధ భావంతోనే సేవ చేస్తున్నావు. అందుకే తెలిసినా కూడా ప్రభు నీ జీవితంలో ఆ పరిచయం. సీనియర్స్, ప్రభు స్టీఫెన్ కొరకే వాడుకోను గాక. ఇంకెవరున్నారా మీ కొరకే ప్రార్థన చేస్తా? ఇంకెవరైనా ఉన్నా నన్ను వాడుకోనండి. ప్రభువా నన్ను చూస్తున్నారు. ప్రార్థన చేస్తూ నీ దాసును మీరు అభిషేకించుకొని ప్రభువా స్టీఫెన్ జీవితం ద్వారా సహోదరులను, విశ్వాసులను, సంఘమును పరిచారకులముగా, సేవకులముగా ఎంతమంది హృదయాలు మిమ్మల్ని ప్రభువా కలిగిండుటకు, సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఈ స్థలంలోకి తీసుకొచ్చినారో వినట మట్టుకు కాదు కానీ నీ వాక్యంకు లోబడే మనసు మాకు అనుగ్రహించమని ఈ పరిచర్యను మిగిలిన 2 దినాలు మధ్యాహ్న లెసన్స్లో కూడా మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మాట్లాడే బొమ్మలు కనుక గమనించండి. మధ్యాహ్నం టీచర్స్ కొంచెం మీరు చెప్తానని బాధపడేది, కొంచెం వారి విషయం కొంచెం శ్రద్ధ చూపించండి. మేము నిన్న ఒక బిడ్డను తీసుకొస్తే, అరే ఆ పాప సుమారు గంట సేపు అక్కడ ఏడుస్తూనే ఉంది. చూపిస్తే వారు వస్తారు. అలా మాకు చేశారు కనుక ఈరోజు మనం సమకూర్చబడ్డాం. టీచర్స్ ప్రతి ఒక్కరూ వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పట్ల భార్యం కలిగి ఉండండి. వారి నేమ్స్ రాసుకోనండి. వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి ఏముంటుంది? ఏ షో చెప్పండి. ఏ షో? మాట్లాడే బొమ్మలు. తర్వాత రావాల, గమ్మున వచ్చేయకండి. తర్వాత ఈరోజు మన ఈ బాయ్స్ బాగా అల్లరి నేర్చుకున్నారా. నా హృదయం నే ప్రేమతో సేవను చేతును, ప్రేమ మాటలు కోట కడుగుము, ఓ ప్రేమ గల యేసు. గుయము యేసుని తోట, దాని ఫలితం నేనిత్తును. నా మాటలు పలికెదను, నా హృదయపు తోట లోనికి రమ్ము, యజమానుడవు రమ్ము. నీ తోటగా చిన్ను అను చేతును, ప్రేమ మాటలు పలికెదను, నే ప్రేమతో